హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ రాపర్తి అనురాధ కళగారు రచించిన ఏసీపీ సింగం ప్రేమలో పడ్డాడు మూడవ భాగము. ఇక కథలోకి వెళితే, కళ్యాణ్ కారు నడుపుకుంటూ వెళ్తున్నాడు. అతడికి తన అన్న విజయ్ ఫోన్ చేసి తాను అడిగిన వ్యక్తి ఇన్ఫర్మేషన్ తెలిసింది, అర్జెంటుగా నేను మీట్ అవ్వాలి అని చెప్పాడు. కళ్యాణ్ ఆలోచిస్తూ ఎక్కడ ఉన్నావు అని అడిగాడు. విజయ్ స్టేషన్లో అని చెప్పాడు. కళ్యాణ్ వెంటనే తనని ఇంటికి వెళ్ళమని, ఆ వివరాలు ఏవీ బయటపడటానికి వీల్లేదు అని చెప్పడంతో విజయ్ కళ్యాణ్ ఇంటికి పయనమయ్యాడు. ఇన్స్పెక్టర్ పారేష్ విజయ్ హడావిడిగా రావటం, మళ్ళీ అంతే హడావిడిగా వెళ్ళిపోవటం వెనుక ఏదో కారణం ఉంది అని అనుమానిస్తూ ఉన్నాడు. అతడు వెంటనే వెంకటరత్నం మనిషికి కాల్ చేసి, అన్నగారిని నేను కలవాలి, ఒకసారి వీలు చూసుకుని అడుగు అని చెప్పాడు. అతడు పక్కనే ఉన్న విఆర్ని, అంటే అంతా వెంకటరత్నంని విఆర్ అని అంటూ ఉంటారు, అడిగాడు. మీతో ఇన్స్పెక్టర్ ఏదో మాట్లాడాలి అంటున్నాడు, కలవటానికి పర్మిషన్ ఇస్తారా అని. విఆర్ అప్పటికే చాలా కోపంగా ఉన్నాడు. ఏదో ఆలోచిస్తూ, వీలు పడదు, ఏదైనా ఫోన్లో చెప్పి తగలడమను అని అరిచాడు. అతడి మనిషి అదే విషయం ఇన్స్పెక్టర్కి చెప్పాడు. వేరే దారి లేక సరే అన్నాడు ఇన్స్పెక్టర్. విఆర్ ఫోన్ అందుకుని ఏంటి విషయం అని అడిగాడు. ఇన్స్పెక్టర్ చెబుతున్నాడు, సార్, ఆ ఏసీపీ కళ్యాణ్ ట్రాన్స్ఫర్ విషయం ఏం చేశారు? వాడు ఇంకా ఇదే సిటీలో ఉంటే చాలా ప్రమాదం. వాడు సామాన్యుడు కాదు, నిజానికి వాడి టార్గెట్ మీరే. అసలు ఏం జరిగింది అంటే అని గతంలో కళ్యాణ్ పట్టుకున్న పాలకాన్లో మందు రవాణా సంగతి, ఆ సమయంలో వెంకటరత్నం మనుషులు అన్న విషయం వాడికి తెలియటం, ఆ తర్వాత నేను వాడి మీద రివర్స్ అవ్వటంతో వాడు మైండ్లో మీ మీద అనుమానం పెట్టుకున్నాడు. మిమ్మల్ని టార్గెట్ చేస్తూ నన్ను రోజు టార్చర్ చేస్తున్నాడు. వాడేదో పెద్ద ప్లాన్లో ఉన్నాడు సార్ అని మొత్తం మ్యాటర్ చెప్పాడు. విఆర్కి రగిలిపోయింది. అంత కథ ఉందా? వాడికి దగ్గర పడింది, అందుకే నాతో పెట్టుకుంటున్నాడు. నేను చూసుకుంటాను, నువ్వు టెన్షన్ అవ్వకు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇన్స్పెక్టర్ హుష్ అని నిట్టూరుస్తూ కూర్చుంటాడు. అంతలో అతడి ఫోన్ మళ్ళీ మోగింది. మరోవైపు నాయక్ విఆర్కి విషయం చెబుతున్నాడు. ఏలుండి షిప్ నుండి మన మాల్ వస్తుంది, అది చెన్నై పోర్టులో దిగుతుంది. అక్కడ నుండి కంటైనర్ ట్రాన్స్పోర్ట్ ద్వారా హైదరాబాద్ చేరుకుంటుంది. ఇదంతా ఎప్పటిలా జరుగుతుంది. మన పార్టీ మాల్ కోసం వెయిట్ చేస్తుంది. సరుకు అందగానే నీ అకౌంట్లో మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ డీల్ పూర్తి అయ్యే వరకు నేను వేరే పని మీద దృష్టి పెట్టను. ముందు డీల్ పూర్తి కాని కంటైనర్ మన చేతికి వచ్చేస్తే చాలు. ఆ తర్వాత ఏసీపీ సంగతి చూద్దాం. సిటీలో ఏసీపీ హత్య జరిగితే మిగిలిన పోలీసు వాళ్ళు అలర్ట్ అవుతూ నన్ను అటాక్ చేసే అవకాశం ఉంది. సో 4 రోజులు ఆగు. ఇంకో విషయం, చెక్ పోస్ట్ దగ్గర డిపార్ట్మెంట్లో ఉన్న మన వాళ్ళని పెట్టమని చెప్పు హోమ్ మినిస్టర్కి. తేడా జరిగితే చెకింగ్లు, ఎంక్వైరీలు, చాలా తలనొప్పి. ఓకేనా అని మొత్తం మ్యాటర్ క్లియర్ చేశాడు నాయక్. నిజానికి నాయక్ ఎక్కడ ఉంటాడు, అతడి స్థావరం ఏంటి, వాడి ఇల్లీగల్ బిజినెస్ల వివరాలు ఏంటి, ఇంతవరకు ఎవరికీ తెలియదు. కేవలం నాయక్ ప్రమాదకర మనిషి, విఆర్కి పార్ట్నర్ అని తెలుసు. వాడికి అడ్డు వచ్చిన వాడి అడ్డు తొలగించుకుంటాడు అని తెలుసు. అంతకుమించి వేరే వివరాలు ఏవీ తెలియదు. తెలుసుకునే ప్రయత్నం చేసిన ఏ పోలీస్ ఆఫీసర్ ప్రాణాలతో లేరు. విజయ్ ఇంటికి అంత త్వరగా రావటంతో సుగుణ ఆశ్చర్యపోయింది. ఏంట్రా విజయ్, ఇంత త్వరగా వచ్చేశావు? పని అయిపోయిందా? తమ్ముడేడి? నీకు కుదిరినా వాడికి మాత్రం కుదరదు ఎప్పుడు. పని పని, కొంచెం కూడా తీరిక లేకుండా ఎందుకురా వాడు స్టేషన్ పట్టుకుని వేలాడుతూ అని చిరాకు పడింది ఆవిడ. విజయ్ నవ్వుతూ, బాగా ఆకలేసింది పిన్ని, అందుకే ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను. అయినా బాగుంది పిన్ని నీ మాట. నీ కొడుకు సామాన్యుడా తీరిక దొరకటానికి? ఎప్పుడు నేరస్తులు, కేసులు, ఇన్వెస్టిగేషన్ లేదా ప్రెస్ మీట్, అది కాకుంటే సీఎం మీట్, ఇవన్నీ చాలవని ఈ మధ్య యూత్ అంతా సార్కి ఏసీపీ సింగం అని పేరు పెట్టారుగా. మనవాడికి యూత్లో ఫుల్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అందులో ఆడపిల్లలు అయితే మరీను మనవాడిని తెగ లైక్ చేస్తారు. ఛాన్స్ దొరికితే చాలు ఏసీపీ అని కూడా చూడకుండా మీద పడాలని చూస్తున్నారు ఈ ఊరి ఆడపిల్లలు. కానీ ఏం లాభం?
"హ్మ్, ఈ బ్రహ్మచారికి అడగాలి అంటేనే పడదు. వాళ్ళని కసిరి కొట్టి డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి అంటూ తరిమేస్తూ ఉంటాడు. ఒక నవ్వా పాడా ఎప్పుడూ సీరియస్గా మొహం పెట్టుకుని అందరినీ హడలు కొడుతూ ఉంటే ఇంకా ఆడపిల్లలు వీడి గురించి ఏమనుకుంటారు పిన్ని? నాకే గనుక వీడిలా ఛాన్స్ వస్తే ఈ పాటికి ఓ అందమైన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని గంపెడు మంది పిల్లల్ని కనేవాణ్ణి. నువ్వు మనవల్ని ఎత్తుకుని ఉండేదానివి. హ్మ్, నీకు ఆ ఛాన్స్ లేదు. వాడు పోలీస్ స్టేషన్ని పెళ్లి చేసుకుని డ్యూటీతో కాపురం చేస్తూ గడిపేస్తాడు. వాడి మీద ఆశలు వదిలేసి నా మీద ఫోకస్ పెట్టుకో. పెళ్లి చేసుకుని నీకు మనవల్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాను అని చెబుతుంటే ఆవిడ నిట్టూరుస్తూ విజయ్ చేతిలో అరిసెలు పెట్టింది. అబ్బా, అరిసెలు అనుకుని వాటిని తింటూ ఈ కళ్యాణ్ గాడిని బాగా ఇరికించాను. ఇంటికి రాగానే పిన్ని వాడి మీద దాడి చేస్తుంది పెళ్లి చేసుకోవాలి అని. వాడు నో అంటే నాకైనా సంబంధాలు చూస్తుంది. ఊరిలో ఉన్న అమ్మకి విషయం చెబుతుంది అని నవ్వుకుంటూ అనుకుంటూ ఉంటే అతడి ఎదురుగా కళ్యాణ్ నిలబడి సీరియస్ లుక్ ఇస్తూ చూస్తున్నాడు. విజయ్ నోటిలో అరిసె జారి కింద పడింది. అతడు వచ్చి రాని నవ్వు నవ్వుతూ ఎంతసేపు అయింది తమ్ముడు నువ్వు వచ్చి అని అడిగాడు. కళ్యాణ్ సీరియస్గా చూస్తూ స్టేషన్ని పెళ్ళి డ్యూటీతో కాపురమంటున్నావే, అంతకంటే ముందే వచ్చాను అన్నయ్య. ఏంటి అమ్మకి బ్రెయిన్ వాష్ చేస్తున్నావు? నీకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ ఉంటే చేసుకో, దానికి నన్ను ఇరికించటం దేనికి అని అతడి మీద దాడికి దిగుతున్నట్లు వెళుతుంటే విజయ్, పిన్ని నన్ను కాపాడు, నీ కొడుకు నన్ను కొట్టుచున్నాడు అని వెరైటీ భాషలో అంటుంటే కొట్టుచున్నానా? ఖచ్చితంగా కొడతాను అని అతడి మీద పడబోతున్నా కళ్యాణ్ని ఆవిడ అడ్డుకుని, రేయ్ ఏంట్రా మీ గొడవ చిన్నపిల్లల్లా? స్కూల్ డేస్ నుంచి చూస్తున్నా ఎప్పుడు ఇదే గొడవ. కళ్యాణ్ ఆగు. వాడు అన్నదానిలో తప్పేముంది? ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? ఉద్యోగం వచ్చాక అన్నావు, ఇప్పుడు ఉద్యోగం వచ్చింది. ఇంక ఇప్పుడేం కారణం చెబుతావు? హా, నేనైతే నీకు ఇంకా అన్నయ్యకి సంబంధాలు చూడమని అక్కతో చెబుతాను అని ఆవిడ అంటుంటే కళ్యాణ్ సీరియస్ అవుతూ చాలే ఊరుకమ్మా, వీడు రెచ్చగొట్టడం, నువ్వు సంబంధాలు చూస్తాను అనటం. నాకు ఈ పెళ్ళి ప్రేమ సెట్ అవ్వదు, నన్ను వదిలే. పెద్దమ్మకి చెప్పి ముందు వీడికి పెళ్లి చేసి పడేయమను, ఒక గొడవ వదిలిపోతుంది అని విజయ్ వైపు చూస్తే ఏదో అనబోతే సూన కలుగ చేసుకుని అది కాదు కళ్యాణ్ అని ఆవిడ ఆవేదనగా అంటూ అడ్డుకునే ప్రయత్నం చేసింది. కళ్యాణ్ నవ్వుతూ అమ్మ ఆకలి, వీడికి అరుసలు పెట్టావు, మరి నాకు అని అడిగాడు. ఆవిడ కొడుకు పెళ్లి విషయంలో ఇంట్రెస్ట్ పెట్టడం లేదు, ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అనుకుని సరే తెస్తాను ఉండు అని వంటగదిలోకి వెళ్ళింది. అంతే, కళ్యాణ్ విజయ్ మీదకి విరుచుకుపడి నిన్ను ఇంటికి ఎందుకు రమ్మన్నాను, నువ్వేం చేస్తున్నావు హా అని అంటూ ఉంటే విజయ్ నవ్వుతూ ఆగరా, నేను ఏం చేసినా అందుకు కారణం ఉంటుంది అని పాకెట్లో ఉన్న తన మొబైల్ ఫోన్ తీసి చూపిస్తూ ఇప్పటి వరకు ఆన్లో ఉంది. నువ్వు నా దగ్గరకు దాడి చేయటానికి వస్తుండగా ఆఫ్ చేశాను. అవతల నుండి ఓ నక్క ఇక్కడి మాటలన్నీ ఆలకిస్తూ ఉందిలే, దానికి కాస్త రిలాక్స్ వస్తుంది అని పొరపాటున ఫోన్ కనెక్ట్ అయినట్టు ఆ ఇన్స్పెక్టర్ మొబైల్కి డయల్ చేసి పడేశా. వాడు తెలివిగా ఉలుకు పలుకు లేకుండా మా మాటలు వింటున్నాడు. ఇక్కడ పెళ్లి సంభాషణ వాడిని కన్ఫ్యూజన్లో పడేసి ఉంటుంది. ఇంత అర్జెంటుగా విజయ్ సార్ కళ్యాణ్ సార్ ఇంటికి వెళ్ళి పెళ్లి మ్యాటర్ డిస్కస్ చేస్తున్నాడా అని ఆశ్చర్యపోతూ కూర్చుని ఉంటాడు. మనం చేస్తున్న ఎంక్వైరీ విషయం వాడికి తెలియడం అసాధ్యం. ఎలా ఉంది నా తెలివి అని అంటుంటే కళ్యాణ్ సీరియస్ అవుతూ అరే విజయ్, నీకు అర్థం అవుతుందా? నువ్వు వాడిని ఫోన్ లైన్లో పెట్టావా అని నాకు తెలియక నేను నేరుగా మ్యాటర్కి వస్తే వాడు అలర్ట్ అయ్యి అవతల వాళ్ళకి విషయం చేరవేయడా? ఎందుకు అలా చేశావు అని తిడుతుంటే విజయ్ నవ్వుతూ తమ్ముడు, నువ్వు నీ మజిల్స్ యూజ్ చేస్తే నేను నా బ్రెయిన్ యూజ్ చేస్తాను. నాకు తెలియదా నా తమ్ముడు ఎలా నడుచుకుంటాడో? అంతేకాకుండా నీకు ఇష్టం లేని పెళ్లి మ్యాటర్ డిస్కస్ జరుగుతుంటే నువ్వు ఇరిటేట్ కాకుండా ఎలా ఉంటావు? ఇప్పుడు ఇంకా స్టేషన్లో ఫారెస్ట్ కూల్గా ఉంటాడు, ఇక్కడ మనం కూల్గా మాట్లాడుకోవచ్చు అని అంతా ప్లాన్డ్గా చెప్తాడు. కళ్యాణ్ నవ్వుతూ సరే కానీ ఇంటికి నేను అడిగిన విషయం ఏం చేశావు అని అడిగాడు. విజయ్ తన షర్ట్ లోపల నుండి ఒక ఫైల్ బయటకు తీసి మ్యాటర్ చెబుతున్నాడు. కళ్యాణ్, ఈ విఆర్ సామాన్యుడు కాదు, వాడికి ఇల్లీగల్ బిజినెస్లు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని నువ్వు మోయించేశావనుకో,
కానీ మనకి తెలిసి వాడికి లిక్కర్ ఇంకా దొంగ సరుకు రవాణా మాత్రమే ఉన్నాయి. కానీ వీటి అన్నిటికంటే ప్రమాదకర బిజినెస్ నాయక్తో కలిసి చేయిస్తున్నాడు. అది స్మగ్లింగ్. కోర్స్ ఈ నాయక్ ప్రమాదకర మనిషి అని నీకు ఇంతకుముందే తెలిసింది. మన సీక్రెట్ ఇందర్మర్ రమేష్ అంతా తెలుసుకుని నాకు సమాచారం అందించారు. ఎల్లుండి చెన్నై పోర్టులో ఒక కంటైనర్ ల్యాండ్ అవుతుంది. అది ఇండోనేషియా నుండి వస్తుంది. దాన్ని హైదరాబాద్ చేర్చే ప్రయత్నం చేస్తున్నాడు కంత్రి నాయక్. వాడికి సపోర్ట్ ఈవీఆర్. ఆ సమయంలో మనం చెక్ పోస్ట్ దగ్గర కాపు కాస్తే కంటైనర్ పట్టుకోవచ్చు. పోర్టులో అయితే మనకి కష్టం అవుతుంది. కస్టమ్స్ వాళ్ళు సరైన సాక్ష్యాధారాలు లేకుండా మనం చెప్పిన కంటైనర్ ఓపెన్ చేయనివ్వరు. చెక్ పోస్ట్ దగ్గరే అడ్డుకోవాలి. అందులో ఏముందో తెలుసుకుని దాని వెనుక ఉన్న వాళ్ళని చట్టానికి పట్టించవచ్చు. ఇదే మన రమేష్ అందించిన సమాచారం అని విజయ్ మేటర్ అంతా చెప్పాడు. కళ్యాణ్ అంతా అబ్జర్వ్ చేస్తూ విషయం అర్థం చేసుకుని వెంటనే ఆలోచించడం మొదలుపెట్టాడు. అతడు ఒక ప్లాన్ చేసి ఎంతో అలర్ట్గా విజయ్కి ప్లాన్ చెప్తున్నాడు. విజయ్, చెన్నై నుండి ఇక్కడికి వచ్చే దారిలో ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయి తెలుసుకో. నాకు అన్ని చెక్ పోస్ట్ లిస్ట్ కావాలి. అలాగే అక్కడ ఆ సమయంలో డ్యూటీ చేసే పోలీస్ ఆఫీసర్స్ డీటెయిల్స్ తెలుసుకో. ఆ రోజు ఎవరు అక్కడ డ్యూటీ చేస్తుంది తెలియటం చాలా ముఖ్యం. అలాగే నువ్వు ఒక పని చేయి. చివరిగా వచ్చే చెక్ పోస్ట్ దగ్గర నువ్వు నీ టీంతో సీక్రెట్గా ఉండు. అక్కడ ఉన్న సిబ్బందికి కూడా విషయం తెలియకూడదు. అన్ని చెక్ పోస్టులు దాటుకుని అక్కడి వరకు వచ్చిన వాళ్ళు చాలా ఈజీగా సిటీలో అడుగు పెడుతున్నాం అనుకుంటారు. సరిగ్గా లాస్ట్ చెక్ పోస్ట్ దాటి కొంత దూరం రాగానే నువ్వు నీ టీంతో అటాక్ చేయి. నేను మిగిలింది చూసుకుంటాను. నిజంగా మనకి ఈ అవకాశం చాలా హెల్ప్ అవుతుంది. ఆ కంటైనర్ వెంకటరత్న మాట కట్టిస్తుంది. వాడు పదవి అడ్డం పెట్టుకుని చేస్తున్న అక్రమాలు వెలుగులోకి వస్తాయి. వాడితో పాటు నా యొక్క ఆట కూడా ఫినిష్ అవుతుంది. వాళ్ళు నాకు స్పాట్ పెట్టడం కాదు, నేనే వాళ్ళకి స్పాట్ ఫిక్స్ చేస్తున్నా అని చెప్పి షర్ట్ కాలర్ బటన్ తీస్తూ ఫ్రెష్ అయి వస్తా అని వెళుతున్నాడు. అతడి ప్లాన్ అంతా విని విజయ్ పర్ఫెక్ట్ ప్లాన్ అంటూ కళ్యాణ్ కంఠం మీద బ్లేడ్ చూసి కంగారు పడ్డాడు. ఒక్కసారిగా ఓ గాడ్, ఏమైంది, ఆ బ్లడ్ ఏంటి అని అడిగాడు. కళ్యాణ్ ఏమీ అర్థం కానట్టు విజయ్ చూపించిన చోట తడుముకొని చూస్తున్నాడు. అతడి కంఠంకు గాయం అవ్వలేదు, కానీ బ్లడ్ ఉంది. అతడు ఏం జరిగిందో గుర్తు చేసుకుంటూ ఉంటే విజయ్ హడావిడి చేస్తూ, పిన్ని చూడు, నీ కొడుక్కి గాయమైంది అని కేకలు వేసి పిలిచాడు. ఆవిడ హడావిడిగా బయటకు వచ్చింది. చూడబోతే అక్కడ విజయ్ అడుగుతున్నాడు, నీకు గాయం చేసే దమ్మున్న మగాడు ఎవడ్రా? ఇప్పటి వరకు నువ్వు కొడితే గాల్లో ఎగిరే గోండాలను చూశాను, కానీ నీ షర్ట్ బటన్ కూడా ఓడదీసే ఆనవాళ్ళు లేవు. అలాంటిది నీ నెక్ లైన్లో బ్లడ్ వచ్చేలా అటాక్ చేశారు అంటే పెద్ద గొడవ జరిగి ఉంటుంది అని విజయ్ మైండ్కి పదును పెడుతూ అడుగుతుంటే సుగుణ ఏడుపు శోకం అందుకుంటూ, బాబు కళ్యాణ్, ఏమైందిరా? ఆ రక్తం ఏమిటి? ఏది చూడని అని ఆదుర్దాగా అడిగింది. కళ్యాణ్ నవ్వేస్తూ, అమ్మా ఏం లేదు, నాకేం కాలేదు. ఈ ఈడియట్ నిన్ను టెన్షన్ పెడుతున్నాడు అంతే అని సర్ది చెబుతూ ఉంటే ఆవిడ కంగారుగా, మరి ఆ రక్తం ఏమిటిరా అని అడిగింది. కళ్యాణ్ చేత్తో తడుముకుంటూ, రక్తమే కానీ నాది కాదు, ఆ అమ్మాయిది అని నోరు జారాడు. అంతే. విజయ్ ఇంట్రెస్ట్గా కళ్యాణ్ దగ్గరగా వచ్చి, అమ్మాయా? ఎవరా అమ్మాయి? ఏంటా కదా అని అడిగాడు. శివును కూడా అవును ఏంటో చెప్పు అన్నట్టు చూస్తుంటే కళ్యాణ్కి జరిగింది చెప్పక తప్పలేదు. అతడు రోడ్కి అడ్డం పడుతున్న ఆ అమ్మాయిని సేవ్ చేసి ఆమె బ్యాగ్ కొట్టేసిన వెధవల తాట తీసి ఆమెకు ఆ బ్యాగ్ ఇవ్వటం వరకు క్లియర్గా చెప్పి, బహుశా ఆ అమ్మాయి చేతిలో బ్యాగ్ వాళ్ళు లాక్కుంటున్నప్పుడు చేతికి గాయం అయ్యిందేమో. ఆమె నా నెక్ పట్టుకుని సపోర్ట్ తీసుకుంటుంటే నాకు అంటుకుని ఉంటుంది. అంతే అమ్మా అని క్లియర్ చేశాడు. ఆవిడ అలాగా అంటూ ఉంటే విజయ్ అందులో ఇంకాస్త సందేహం యాడ్ చేస్తూ, ఆ అమ్మాయి బ్లడ్ నీ మెడకి కుంకుమలా అంటుంది అంటే నీ చేత్తో తాళి పసుపులా ఆమె మెడకి అంటుతుంది ఏమో. ఇదేదో ఇంట్రెస్ట్గా ఉంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎలా ఉంది? అందంగా ఉందా? నీకు సరిపోతుందా అని అడిగాడు. కళ్యాణ్ చిరాకు పడుతూ, ఆపుతావా? తప్పురా, పాపం చూస్తే చాలా ఇన్నోసెంట్లా ఉంది. నాకు ఆమెను చూస్తే ఏదో తెలియని ఫీల్, చాలా మంచి అమ్మాయిలా అనిపించింది. దయచేసి అలా మాట్లాడుకు అని అడ్డుకున్నాడు. విజయ్ ఇంకాస్త ఇంట్రెస్ట్ పెడుతూ, ఎందుకో పాపం తమరు ఆడపిల్లకి మంచి అమ్మాయిని ఫస్ట్ లుక్లోనే సర్టిఫికెట్ ఇస్తున్నారు.
పిన్ని, ఇదేదో ఆలోచించాల్సిన విషయంలా ఉంది అని డౌట్ పెట్టాడు. కళ్యాణ్ సీరియస్ అవుతూ, రే ఆపరా, నీ బ్రెయిన్ మరీ ఇంత దారుణంగా థింక్ చేయటం ఏంట్రా? ఇందాక నువ్వు చెప్పావే, ఏసీపీ అని కూడా చూడకుండా నా మీద పడాలి అని చూస్తున్నారు ఈ ఊరి ఆడపిల్లలు అని. ఈమె మాత్రం ఆ కోవకు చెందినది కాదు అని ఖచ్చితంగా చెప్పగలను. ఆమె చూపులో అమాయకత్వం, మొహంలో మంచితనం, మనిషి తీరు చూస్తుంటే ఏదో తెలియని ఆశ్చర్యం కనిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఓ అపరంజి బొమ్మ కళ్ళ ముందు నిల్చున్నట్టు అనిపించింది. ఆమె వేషధారణ చూస్తే ఎంతో సాధారణంగా ఉంది. అలా అని పని మనిషి అనలేను, ఎందుకంటే ఆమె రూపం గొప్పింటి అమ్మాయి అని చెబుతుంది. మరి ఎందుకు అంత సింపుల్గా ఉంది? కానీ ఆ చేతిలో బ్యాగ్ ఆమె వేషధారణకు అసలు సూట్ కాలేదు. అంతేకాదు, మరి ఆ బ్యాగ్ ఎవరిది అయి ఉంటుంది? ఇంకో విషయం తెలుసా? నేనే 3 సార్లు లిఫ్ట్ ఇస్తాను రండి అని అడిగినా పట్టించుకోకుండా ఎంతో కంగారుగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. షీ ఈజ్ సంథింగ్ స్పెషల్ అని సర్టిఫికెట్ ఇచ్చాడు కళ్యాణ్. అక్కడున్న విజయ్, సుగుణ నోరు చాచి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. వాళ్ళ మొహంలో ఆశ్చర్యం కళ్యాణ్ గ్రహించి, కాస్త ఎక్కువ చెప్పినట్టు ఉన్నాను, నెమ్మదిగా ఎస్కేప్ అవటం బెటర్ అనుకుంటూ ఉంటే విజయ్ అడ్డుకుని, హలో సార్, ఎక్కడికి జంప్ అవుతున్నారు? ఇంత పెద్ద షాక్ ఇచ్చి తప్పించుకునే సాహసం చేస్తున్నావా? ఆగు బాబు, నువ్వు ఆ అమ్మాయిని చూసింది ఎప్పుడు? అక్కడికి దొంగలని తన్ని అరెస్ట్ చేసింది ఎప్పుడు? ఆమె కంగారుగా వెళ్ళిపోయింది ఎప్పుడు? అంతా నిమిషాల్లో జరిగిపోయింది. మరీ ఇంత తక్కువ సమయంలో ఆమెను అంత క్లియర్గా ఎలా స్కాన్ చేశావు? ఎలా ఇంత పర్ఫెక్ట్గా చెప్పేస్తున్నావు? అపరంజి బొమ్మ అని? హా, ఏంటి చెప్పు అని అడిగాడు విజయ్. కళ్యాణ్ ఇంకా ఓపిక లేనట్టు, ఏంటి నువ్వు చిరాకు తెప్పిస్తూ? ముందు పోయి ఆ చెక్ పోస్ట్ సంగతి చూడు. పనికి మాలిన వాటిపై డిస్కస్ చేయమంటే రోజంతా చేసుకుంటూ కూర్చుంటావు. నేను స్నానం చేసి వస్తాను, ముందు నువ్వు వెళ్ళి చెప్పింది చెయ్యి అని అరిచి ఆర్డర్ వేసి అక్కడి నుంచి తప్పించుకుని పోయాడు. విజయ్ నవ్వుతూ, ఆ అమ్మాయి ఎవరో కానీ నాకైతే వెంటనే చూడాలి అని చాలా ఆతృతగా ఉంది కళ్యాణ్ అని నవ్వుతూ బయటకు వెళ్ళిపోయాడు. సుగుణ వాళ్ళ మాటలు విని, ఆ అమ్మాయి నా కొడుకుదారి మళ్లించి కళ్యాణ్ని కళ్యాణం చేసుకుంటే నాకు అంతకంటే కావాల్సింది ఏముంది అనుకుంది. కళ్యాణ్ స్నానం చేయబోతూ అక్కడి అద్దంలో నెక్ మీద అంటుకున్న బ్లడ్ చూసుకుంటూ చిన్నగా నవ్వి, నీకు గాయమైంది, నేను నీకు గాయం అవ్వకముందే సేవ్ చేయలేకపోయాను. ఐఎమ్ సారీ. పాపం నీకు చాలా నొప్పి కలిగి ఉంటుంది, అందుకే చాలా టెన్షన్ పడిపోయావు. అయినా నేను లిఫ్ట్ ఇస్తాను అంటే ఎందుకు నడిచిపోయావు అని అనుకుంటూ తాను సివిల్లో ఉన్న సంగతి గమనించి, ముక్కు మొహం తెలియని ఆ అబ్బాయి కారు ఎక్కమంటే ఆ అమ్మాయి ఎలా ఎక్కేస్తుంది? నేను పోలీస్ వాడిని అని ఆమెకు తెలియదు కదా అని అతడే ఆన్సర్ చేసుకుని స్నానం చేస్తూ ఆమెను తలుచుకుంటూ ప్రశ్నించుకుంటూ ఉన్నాడు. ఎవరు నువ్వు? ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు అని. భయంగా అడుగులు వేసుకుంటూ ఎంట్రన్స్ గేటు దాటి లోపలికి వచ్చింది జ్యోతి. చూడబోతే అప్పటికే పెద్దమ్మ వాళ్ళు తిరిగి వచ్చేసినట్టు ఉన్నారు. అంతే, జ్యోతి గుండె ఆగినట్లయింది. అమ్మో, పెద్దమ్మ వచ్చేసింది, బయటికి వెళ్ళి వస్తున్న నన్ను చూస్తే చంపేస్తుంది అని భయంగా మధు ఇందాక ఇంటి వెనుక వైపు వచ్చి గోడ దూకినట్లు ఆమె కూడా ఎంతో కష్టంగా వెళ్ళి ఆ గోడ దూకింది. ఆమె ఇంట్లోకి వెనక వైపు నుండి ప్రవేశించింది. అక్కడ హాల్లో మధు కనిపించింది. ఆమెకు జ్యోతి రావటం కనిపించింది. జ్యోతి అక్క ఒక్కతే ఉంది అనుకుని బ్యాగ్ ఇవ్వబోతుంది. మధు వద్దు ఆగు అన్నట్టు సైగ చేసింది. జ్యోతి అర్థం కానట్టు చూసింది. అటుగా కూర్చుని సూరిబాబు మీద రంకెలు వేస్తున్న అఖిలాండేశ్వరి కనిపించింది. అంతే, జ్యోతి భయపడిపోతూ వంటగదిలోకి పరుగుపెట్టింది. అఖిలాండేశ్వరి, కాఫీ రుచిగా లేదు, ఆ దరిద్రగొట్టు మొహంది కాఫీ చేయలేదా? ఎవరు పెట్టారు ఈ కాఫీ? చీ, తీసి అవతల పడే అంటూ, అదేమయ్యింది, నాకు కాఫీ చేయకుండా దానికి వేరే ఏం పని పడింది అని అరిచింది. నిజానికి జ్యోతి వంట చేస్తే అమృతంలా ఉంటుంది. ఇంట్లో అందరికీ తానే వండుతుంది. ఆమె చేత్తో ఏది వండినా అంతా ఇష్టంగా తింటారు. అది కాఫీ అయినా సరే. ఆవిడ జ్యోతి వంట ఇట్టే చెప్పేస్తుంది. సమయానికి అక్కడ జ్యోతి లేక సూరిబాబు వేరే పనివాడితో కాఫీ పెట్టించాడు. అది ఆవిడికి నచ్చలేదు. విషయం తెలుసుకుని జ్యోతి గబగబా కాఫీ కలిపి పంపించింది. ఈసారి వచ్చిన కాఫీ నోటికి రుచిగా ఉంది.
ఆవిడ ముందెందుకు వేరే వాళ్ళు చేశారు అని అడిగితే సూరిబాబు జ్యోతి మేడ మీద ఒడియాలు ఎండపెడుతుందని అబద్ధం చెప్పి కవర్ చేశాడు. ఆవిడ కాఫీ పూర్తి చేసి అఖిలాండేశ్వరి మోటార్స్కి పయనమయ్యింది. ఆవిడ వెళ్ళిపోవటంతో తుఫాను వెలిసింది. శివప్రసాద్ అందరి ముందు ఆవిడ కొట్టడం తట్టుకోలేకపోయాడు. బాధగా గదిలోకి వెళ్ళిపోయాడు. అతడి వెనకే మిగిలిన వాళ్ళు వెళ్ళారు. మధు మాత్రం వంటగదిలోకి వచ్చి హా అని నిట్టూరుస్తూ చూసింది. జ్యోతి బ్యాగు ఆమెకి అందిస్తూ ఉంటే సూరిబాబు జ్యోతి చేతివేళ్లు గాయమయ్యి రక్తం చిమ్ముతూ ఉండటం చూశాడు. అతడు కంగారుగా ఏమైంది జ్యోతమ్మ, ఆ రక్తం ఏమిటి అని అడిగాడు. ఆమె జరిగింది అంతా చెప్పింది. మధు సీరియస్ అవుతూ ఈడియట్, నా 90,000 రూపాయల బ్యాగ్ని నీ బ్లడ్ అంటించి పాడు చేశావు. నీకు కొంచెం కూడా సెన్స్ లేదు. 2,000 రూపాయల నోటు ఇచ్చి చిల్లరికి పంపితే ఆటోవాడు తిరిగి వస్తాడా? అయినా నడి రోడ్డు మీద అంత వాల్యూ ఉన్న బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే దొంగలు ఊరుకుంటారా? అతడెవరో సమయానికి హెల్ప్ చేశాడు. నువ్వు అతడికి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా ఫోజు కొడుతూ వచ్చేశావు. నువ్వు 4 గోడల గబ్బిలానివి అని నిరూపించావు. నిన్ను పంపాను చూడు, నన్ను అనాలి. ఎనీవే థ్యాంక్స్ బ్యాగ్ తెచ్చినందుకు. సూరిబాబు, ఆ గాయానికి మందు వేయండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది మధు. ఆమె మాటలకు జ్యోతి కంట్లో కన్నీళ్లు వస్తున్నాయి. అవి చూసి సూరిబాబు బాధపడుతూ, అమ్మా బాధపడకమ్మా, ఇక్కడున్న వాళ్ళు వస్తువులకు విలువ ఇస్తారు, కానీ ప్రాణం ఉన్న మనుషులకి మనసు మమతలకు విలువ ఇవ్వరు. నీ విలువ వీళ్ళకి తెలియదు. ఇలాంటి వాళ్ళ కోసం నువ్వు కన్నీళ్లు పెట్టుకోకు. పోయి చేయి కడుక్కునిరా, గాయానికి మందు వేస్తాను, రేపటికల్లా తగ్గిపోతుంది అని అంటుంటే జ్యోతి కళ్ళు తుడుచుకుంటూ, నేను బాధపడుతుంది అక్క అన్న మాటలకి కాదు బాబాయ్. నన్ను అంత కష్టంలో కాపాడిన అతడికి ధన్యవాదాలు చెప్పలేదు, అది తప్పు. మళ్ళీ అతడు నాకు ఎదురైతే అందుకు అవకాశం ఉంటే మనసారా ధన్యవాదాలు చెప్పుకుంటాను. నిజంగా నా పట్ల దేవుడిలా వచ్చాడు బాబాయ్ అతడు అని చెప్పి వెళ్ళి చేయి కడుక్కుంటూ అతడి రూపాన్ని గుర్తు చేసుకుంటూ అనుకుంటుంది. ఎవరు నీవు అని. ఆ ఇరువురు ఒకరిని ఒకరు ఎవరో తెలుసుకోవాలి అని మనసులో ప్రశ్నించుకుంటూ ఉన్నారు. సూరిబాబు జ్యోతి చేతికి కట్టుకట్టాడు. ఆమె అక్కడితో ఆమె ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టి పనిలో నిమగ్నమయ్యింది. మరోవైపు పారేష్ విజయ్ ఫోన్ సంభాషణతో ఒక విధమైన నిర్లక్ష్యం ఏర్పరచుకున్నాడు. వీళ్ళకి విఆర్ నాయక్పై సందేహం లేదు. వాళ్ళు ఎలాంటి ప్లాన్స్ వేయటం లేదు. ఆ అన్నగారికి చెప్పేశాను, త్వరలో కళ్యాణ్ని ట్రాన్స్ఫర్ చేస్తారు అని. విజయ్ మూమెంట్ మీద ఎలాంటి డౌట్ పెట్టుకోకుండా కూర్చున్నాడు.